హాయ్ అండి, వెల్కమ్ టు రేణు కిచెన్స్. ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ అంటే షుగర్ తో సేమియాలు చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా, టేస్ట్ గా, స్వీట్ గా ఉండే సేమియాలు ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. చూసుకోండి, ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం. నా దగ్గర నెయ్యి లేదు, సో నెయ్యి బదులు నేను ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మీరు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి నెయ్యి లేదండి. డ్రై ఫ్రూట్ వేయించుకున్నానండి. ఇందులోనే మనం సేమియాను, నిన్న ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. ఇదే ఆయిల్లోనే వేసి వేపుకుందాం. చూడండి, సేమియాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. నేను సేమియాలు అయితే ఏ కప్పు తోటి సేమియా తీసుకున్నానో అదే కప్పు తోటి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. ఈ సేమియాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందామండి. ఆ లోపు మనం ఏం చేద్దామంటే షుగర్ ని వేడి చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని. చూడండి, మనం సేమియా అయితే ఏ కప్ తోటి తీసుకున్నాం అదే కప్ తోటి నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. దాన్ని పాకం వచ్చే వరకు కాగబెట్టుకుందాం. ఇందులోనే 2 యాలకులను వేసుకుంటున్నానండి. యాలకులు ఏంటంటే మంచి టేస్ట్ని ఇస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి, స్వీట్ గా కూడా ఉంటుంది. దీన్ని పాకం వచ్చేంత వరకు వేపుకొని మన సేమియాలోకి వేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా, సూపర్ గా, స్వీట్ గా కూడా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి, ఏం లేదు. చూడండి, సేమియాలు ఉడికేసాయండి. ఇందులోనే మనం వేడి చేసుకున్న పాలను వేసుకుందాం. నేను ముందుగానే పాలను వేడి చేసుకున్నానండి. నేను 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను ఇందులో. చూడండి, పాకం వచ్చేసిందండి. దీన్ని మనం సేమియాలోకి పోసుకుందాం. చూడండి, ఇలా ఒక్కసారి చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి, సూపర్ గా కూడా ఉంటుంది. నేను చెప్పాను కదండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చూడండి సేమియాల దగ్గరికి అయినాయండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్ చేయించి పెట్టుకున్నాక అవి దీంట్లోకి వేసుకొని దింపేసుకుంటే వేడి వేడిగా స్వీట్ గా రెడీ అయిపోయిందండి సేమియా. సింపుల్ రెసిపీతో చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ చిన్న ఐటమ్ తోటి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్ గా కూడా ఉంటుంది. దీన్ని తినేటప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తామండి. అంతే అండి, చూసారుగా, చాలా బాగుంటుంది, టేస్ట్ గా కూడా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీతో మీరు ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదండి, మీరు చేసి దానికి రిప్లై ఇవ్వండి. నేను తిని చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ మీ. సూపర్ గా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చింది సేమియా, చూడడానికి కూడా చాలా బాగా పడుతుంది కదా అండి. వచ్చింది, హాయ్ చెప్పవు. హాయ్ 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 చెయ్యపు.
హాయ్ అది వెరీ గుడ్. చూసారు కానీ మా చిన్నోడు కూడా ఎంత మంచిగా హాయ్ చెప్తుండో. లైక్ చేసుకోండి అని చెప్తుండు. మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. చూడండి సేమియా చూడు ఎంత బాగా తింటున్నాడా. సేమియా మాత్రం అదిరిపోయిందండి. మాకైతే చాలా బాగా నచ్చింది.